నేను మీ హోమియోపతిక్ డాక్టర్ జీవన్ ప్రసాద్, ఎండి జనరల్ మెడిసిన్ ఫ్రమ్ కడప. ఈరోజు మనం అలర్జిక్ రైనైటిస్ వాటి హోమియోపతిక్ ఔషధాల ఉపయోగం గురించి తెలుసుకుందాము. అలర్జిక్ రైనైటిస్ ముఖ్యంగా అలర్జిక్ బారిన పడినటువంటి వారి బాడీలోని యాంటీబాడీ రియాక్షన్ వల్ల, రోగిలోని ఇమ్యూనిటీ పవర్ హైపర్ రియాక్షన్ వల్ల వచ్చే లక్షణాలనే అలర్జిక్ రైనైటిస్ సిమ్టమ్స్గా పరిగణిస్తాము. వీటిలో ముఖ్యంగా పుల్లెన్, చెట్ల నుంచి వచ్చిన పొప్పిడి, చెట్ల నుంచి వచ్చిన దుమ్ము ధూళి కారణాల వల్ల, ఇంట్లో ఎక్కువ దుమ్ము ధూళి కారణాల వల్ల, వాతావరణంలోని పొల్యూషన్ కారణాల వల్ల, అంతేకాకుండా పెట్ డాగ్స్ లేదంటే క్యాట్స్ వాటి నుంచి వచ్చే ఫర్ అంటే వాటి నుంచి వచ్చే స్మెల్ కారణంగా వాటి లక్షణాలు తరచుగా తుమ్ములు రావడము, జలుబు చేయడము, నిరంతరాయంగా ముక్కులో నుంచి నీరు కారడము, దాంతోపాటు ముక్కులో దురద, కంటిలో దురద. ఇదే అలర్జిక్ ప్రాబ్లం కన్నా లంగ్స్లోకి వెళ్ళినట్లయితే, లంగ్స్లోకి కూడా స్ప్రెడ్ అయినట్లయితే ఆయాసము, దగ్గు, గల్ల వంటివి రావడము. ఇదే అలర్జిక్ రైనైటిస్ సైనసైటిస్గా అలర్జిక్ సైనసైటిస్ అంటారు. అలా స్ప్రెడ్ అయినట్లయితే సైనసైటిస్ ప్రాబ్లం రావడము, ముక్కులు బిగుసుకుపోవడము, ఇలాంటి లక్షణాలతో బాధపడుతూ ఉంటారు. వీటిని ముఖ్యంగా హోమియోపతిలోని జీనోమ్ థెరపీ ద్వారా ఎటువంటి అలర్జిక్ రైనైటిస్ ప్రాబ్లం అయినా కూడా అతి తక్కువ సమయంలో నయం చేయవచ్చు. వీటిని నయం చేసే ముఖ్యమైన హోమియోపతిక్ ఔషధాల గురించి ఇప్పుడు చెప్తాను. వీటిలో ముఖ్యమైనది ఫస్ట్ సోరైనమ్ అనే మెడిసిన్. దీన్ని 30 పొటెన్సీలో ఇంటర్ కరెంట్ రెమెడీగా వాడినట్లయితే అలర్జిక్ రైనైటిస్ ప్రాబ్లము కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. దీంతో పాటుగా సల్ఫర్ 30 పొటెన్సీని కూడా వాడుకోవచ్చును. దీంతో పాటు కాల్కేరియా కార్బ్, రోగికి తరచుగా జలుబు రావడము, చిన్నపాటి వాతావరణంలోని చేంజెస్ కూడా జలుబు రావడము, తుమ్ములు రావడము, ఆయాసము ఇట్లాంటి ప్రాబ్లం కలిగినట్లయితే కాల్కేరియా కార్బ్ను 30 పొటెన్సీలో వాడుకోవడం జరుగుతుంది. దీంతో పాటు నాట్రమూర్ అనే మెడిసిన్. నాట్రమూర్లో రోగి చాలా వీక్గా, సన్నగా ఉంటాడు, చాలా లీన్గా ఉంటారు. దీంతో పాటు తరచుగా జలుబు రావడము, ముక్కులో కంటిన్యూస్గా నీరు కారడము ఇలాంటివి సంభవించినట్లయితే నాట్రమూర్ అనే మెడిసిన్ వాడతారు. దీంతో పాటు అల్లియం సెపా అనే మందు. ఎక్కువ చిన్నపాటి కూల్ వాటర్ తీసుకున్నా కూడా, కూల్ ఐస్ క్రీమ్ తీసుకున్నా కూడా జలుబు రావడము, తుమ్ములు రావడము ఇట్లాంటివి సంభవించినట్లయితే అల్లియం సెపా అనే మందును వాడతారు. నక్స్వామిక అనే మెడిసిన్ ముఖ్యంగా రాత్రిపూట ముక్కులు బిగుసుకుపోవడము, తుమ్ములు రావడము, ఉదయం లేవగానే తుమ్ములు రావడము ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే నక్స్వామిక అనే మెడిసిన్ వాడతారు. దీంతో పాటు థైరిల్లిస్ అనే మెడిసిన్, పుప్పిడి వల్ల తుమ్ములు రావడము, అంటే పూలలోని పుప్పిడి వల్ల తుమ్ములు రావడము, పూలు స్మెల్ చూసినా కూడా తుమ్ములు రావడము, దాంతోపాటు కొన్ని సుగంధ ద్రవ్యాల వల్ల, అంటే ఈ ధూపం వల్ల, ఇంట్లో వేసే చిన్న అగరబత్తుల వల్ల కూడా తుమ్ములు రావడము ఇలాంటివి కలిగినట్లయితే ఈ థైరిలిస్ అనే మెడిసిన్ వాడతారు. దీంతో పాటు పోతాస్ ఫిటిడస్ అనే మెడిసిన్ మదర్ టించర్లో 10 చుక్కలను 3 పూటల వాడినట్లయితే ఇలాంటి రకాలైన అలర్జిక్ రైనైటిస్ పూర్తిగా క్లియర్ అయిపోతుంది. దీంతో పాటు లూఫా ఒపెరికులేటా అనే మందును అలర్జిక్ రైనైటిస్, దానితో పాటుగా ఈ అలర్జిక్ రైనైటిసే అలర్జిక్ సైనసైటిస్గా స్ప్రెడ్ అయి ఉండి అలర్జిక్ బ్రాంకైటిస్గా కూడా స్ప్రెడ్ అయ్యి ఈ లూఫా ఒపెరికులేటా అనే మందును 0/2 అనే మిల్లిస్మాల్ పొటెన్షియల్లో వాడినట్లయితే పూర్తిగా నయం అయిపోతుంది. నమస్తే.